హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి పిండి లడ్డు అండి. హెల్తీగా అలాగే చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక కప్పుతో ఒక కప్పు వరకు రాగి పిండి తీసుకున్నానండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం కరగాలి. ఇలా కరిగాక మనం డ్రై ఫ్రూట్స్ని వేపుకుందామండి. ఈ విధంగా కొంచెం మెల్ట్ అవ్వాలి. హీట్ ఎక్కితే మెల్ట్ అయిపోతుంది. డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నేను కిస్మిస్, బాదం తీసుకున్నానండి. జీడిపప్పు కూడా తీసుకోవాలి. ఇక్కడ నాకు టైంకి లేవు, అయిపోయినాయి. మీరు జీడిపప్పు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇలా వేపేసుకుందామండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందాం. చూసారు, 2-3 నిమిషాలకి ఇలా చక్కగా వేగిపోతాయండి. ఈ వేగిపోయి ప్లేట్లో తీసేసుకుందాం. అదే కడాయిలో మరొక స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి. మనం ముందుగా ఒక కప్పు రాగిపిండి తీసుకున్నాం కదా, రాగిపిండిని ఇందులో వేసుకొని చక్కగా వేపుకోవాలండి. రాగిపిండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మన నెయ్యిలోనే 10-15 నిమిషాల వరకు స్లోగా కలుపుకుంటూ, చూసారా, ఇలా చక్కగా వేపుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి. మా ఇంట్లో తినరు, అందుకు నేను వేయలేదు. వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. 10-15 నిమిషాలు పడుతుందండి మనకి వేగటానికి. అస్సలు మాడిపోకుండా ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలండి రాగి పిండిని. ఇక్కడ వేగిపోయింది. నేను వేరే ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇలా వేరే ప్లేట్లో తీసుకొని కొంచెం ఆరనిద్దామండి. నెక్స్ట్ అదే కడాయిలో ఒక కప్పు వరకు రాగిపిండి తీసుకున్నాం కదా, 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. అలాగే ఒక 1/4 కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లం కరగనిద్దామండి. బెల్లం ఒకసారి ఇలా కలుపుకుంటే చక్కగా కరిగిపోతుంది. చూసారా, ఇలా బెల్లం కరిగిపోయాక ఒకసారి స్ట్రెయిన్ చేసుకోవాలండి. సన్న ఇసుక లాంటివి ఏమన్నా ఉన్నా కానీ వెళ్ళిపోతాయి మనకి. ఇక్కడ నేను 2 యాలక్కాయలు దంచుకొని ఇలా వేసుకున్నాను. ఇక్కడ నేను వడకట్టేసానండి మొత్తం కరిగాక. ఈ విధంగా కరిగితే చాలండి, మనకి పాకం రావడం అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగా ఆరబెట్టుకున్న రాగి పిండి ఉంది కదండి, ఇందులో మనం వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి డ్రై ఫ్రూట్స్ని పిండిలో కలిసేలాగా. ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి. మనం బెల్లం వాటర్ ఉన్నాయి కదా, అవి వేడిగా ఉన్నప్పుడే మనం ఈ పిండిలో వేసుకోవాలండి. వేడి వేసుకోవాలి. చూసారా, నేను వేస్తాను. ఈ విధంగా వేసుకొని స్పూన్తో చక్కగా కలిపేసుకోవాలి. పిండి అంతా కలిసేలాగా ఈ బెల్లం వాటర్లో కలిసిపోవాలి. చక్కగా కలుపుకోవాలండి. ఈ విధంగా స్పూన్తో. చూసారా, కలిసిపోయినాయి. కొంచెం మిగిలింది కదా, ఇది కూడా వేసుకుందాం. పడుతుందండి అది కూడా. ఒకసారి కొద్దిగా వేసేసుకొని కలిపేసుకుందాం. ఈ విధంగా అండి. ఇది ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడమేనండి, తయారైపోయింది మనకి పిండి అంతా కూడా. మన చేతికి కొంచెం తడి చేసుకొని ఇలా లడ్డూ చుట్టేసుకోవటమే. స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి, చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. ఈ విధంగా మన పిండి అంతటిని లడ్డూల్లో చుట్టేసుకోవడమేనండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఈ విధంగా చుట్టుకోవాలండి పిండి అంతటిని. చూసారా, పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా చుట్టేసుకుందాం. రెడీ అయిపోయినాయండి రాగి పిండి లడ్డూలు. సూపర్గా ఉన్నాయి, ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.